ఇక జియో 114తో అన్యాయం. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో నష్టపోతున్న బహుజన విద్యార్థులు పాత జియో 550ను అమలు చేయాలని స్టూడెంట్స్ తల్లిదండ్రుల డిమాండ్. విద్యార్థుల హక్కులను కాలరాయడమే అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య అంటున్నాడు. వైద్య విద్యా ప్రవేశాల కౌన్సిలింగ్లో అమలవుతున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి నిబంధన వల్ల రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. నీట్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంగానున్న నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ 114 బహుజన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మెరిట్ సాధించినటువంటి రిజర్వ్డ్ అభ్యర్థులు కౌన్సిలింగ్ సమయంలో మెరుగైన కాలేజీకి మారినప్పుడు వారు వదిలేసినటువంటి సీట్లను ఓపెన్ కేటగిరీ మళ్లించడం అనేది వెనుకబడిన దళిత, గిరిజన వర్గాలకు చెందినటువంటి వందలాది మంది పేద విద్యార్థులు ప్రతి ఏటా డాక్టర్ అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేసి గత 24 ఏళ్లుగా సామాజిక న్యాయాన్ని కాపాడినటువంటి పాత జియో నెంబర్ 550 ప్రకారమే ఈ ఏడాది అడ్మిషన్ నిర్వహించాలని డిమాండ్లు వెలువెత్తున్నాయి. మెడికల్ కౌన్సిలింగ్లో సుదీర్ఘకాలంగా అమలైనటువంటి స్లైడింగ్ రూల్ జియో నెంబర్ 550 ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ సొంత మెరిట్తో ఓపెన్ కేటగిరీలో సీటు సాధించి ఆ తర్వాత కౌన్సిలింగ్లో టాప్ కాలేజ్ కోసం తమ రిజర్వేషన్ కోటాలోకి మారితే వారు ఖాళీ చేసిన పాత ఓపెన్ సీట్ను జనరలైజ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, ఎప్పటి నుండో జరుగుతున్నది. మన ఈడ ఎల్బీ నగర్ దగ్గర పాపా నాగరాజు అన్న బీసీ నాయకుడు ఉంటాడు. బీసీల సమస్య అని దాదాపు 1800 పేజీల పుస్తకాన్ని రాసిండు. ఆ పుస్తకాన్ని చదివినటువంటి చదివితే ఈరోజు బీసీల ముచ్చట్లు మాట్లాడే అందరూ ఆ పుస్తకాన్ని చదివి వాళ్ళు లీడర్ అవుతున్నాడు. ఈయన మాత్రం రాస్తూనే ఉన్నాడు అప్పటి నుండి సమస్యలు. ఎప్పుడో 2-3 ఏళ్ళ క్రితం చెప్పి ముచ్చట. అరే బీసీలకు ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఫస్ట్ అసలు రిజర్వేషన్ల ప్రక్రియ ఎట్లా ఉండాలి అని అంటే, విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఎట్లా ఉండాలంటే, మొత్తం వచ్చినటువంటి విద్యార్థులకు ఓపెన్ కేటగిరీ క్లోజ్ చేయాలి. అందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, బీసీలు ఎవరున్నా కూడా ఓపెన్ కేటగిరీ క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్లో పోయేంత వాళ్ళు అంత పోయిన తర్వాత మిగతా సీట్లను జనరల్ అంటే రిజర్వేషన్ల వారిగా పంచాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త జీవోలు తీసుకొచ్చి ఫస్ట్ రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు పలానా వ్యక్తి ఉన్నాడు, ఒక ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ దేశంలోనే నెంబర్ 1 ర్యాంక్ సాధించిన వ్యక్తి ఎస్సీ అయితే ఆయన ఎస్సీ రిజర్వేషన్లో తీసుకోవడం ఏంది? ఆయన ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతారు కదా. బీసీ నుండి ఒక అమ్మాయి వచ్చింది అని అంటే బీసీలో టాపర్ వచ్చినప్పుడు ఆ టాపర్ ఓపెన్ కేటగిరీలో సీట్ కొట్టుకున్నప్పుడు ఓపెన్లో వెళ్ళిపోయేది ఉంటే ఇంకొక రిజర్వేషన్కి సంబంధించిన వ్యక్తి ఇంకోళ్ళు రిజర్వేషన్లో సీట్ సంపాదిస్తారు కదా. మీరు రిజర్వేషన్ 100 సీట్లలో ఒక 10 రిజర్వేషన్ ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నాయంటే 10 సీట్లు టాపర్నే 10 సీట్లు వీళ్ళు పంపించిన తర్వాత మరి మిగతా విషయాలలో ఎవరు పోవాలి? ఇక టాపర్ల కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ కేటగిరీ ఎట్లా పోతారు? మొత్తం ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఓపెన్ కేటగిరీ వెళ్ళిపోయిన తర్వాత ఆ రిజర్వేషన్లో వచ్చినటువంటి వ్యక్తి కూడా వేరే దగ్గరికి రిజర్వేషన్ అవుతే ఇక్కడ సీటు ఖాళీ అయితే ఇది అదే రిజర్వేషన్లో ఉండాలి కదా. మరి ఎస్సీదో, బీసీదో, ఎస్టీదో, మైనార్టీదో ఇంకేదో అయితే ఆ కోటాని డైరెక్ట్ ఓపెన్ కేటగిరీ ఎట్లా ఇస్తారు మీరు? ఇక్కడ సీట్ ఖాళీ అయింది కాబట్టి మేము ఓపెన్ అమ్ముకుంటున్నాం. మొత్తం మెడికల్ సీట్లు మొత్తం అసలు మెడికల్ చదవాలి అని అంటే మా వల్ల అయితే లేదు అని చెప్పేసి పేద విద్యార్థులు పరిస్థితి. చదువుకోవాలంటేనే లక్షల రూపాయలా? మరి పేదోడు ఇక డాక్టర్లు కావద్దా? పేదోడు ఎంబీబీఎస్ చేయొద్దా? వానికి స్కాలర్షిప్లు ఉండవు, వానికి సీట్ల కేటాయింపు సరిగా ఉండదు, ఆ ఉన్న రిజర్వేషన్లు సరిగా ఉండవు. ఇలా ఆర్ కృష్ణయ్య గారికి ఇయ్యాల తెలిసింది కావచ్చు ఆ విషయం. మేము ఎప్పుడైనా మొత్తుకుంటున్నాం. ఈరోజు రిజర్వేషన్లలో ఉన్నటువంటి సీట్లను ఖాళీ చేస్తే కూడా మీరు ఓపెన్ కేటగిరీ చేసినట్టు రేపు పొద్దున రిజర్వేషన్లు ఇయ్యరు. ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు, ఒక్కొక్క రకంగా ఎత్తేసుకుంటూ వస్తున్నారు. ఓపెన్ కేటగిరీ ప్రకటించిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి సీట్లు ఫస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన తర్వాత ఓపెన్ కేటగిరీ ఇస్తున్నారు అన్నప్పుడే సగం సీట్లు, సగం కాదు 90% రిజర్వేషన్లు అక్కడ తొలగించబడుతున్నాయి. ఆ రిజర్వేషన్ తొలగించబడ్డ తర్వాత ఓపెన్ కేటగిరీలో పోవాల్సినటువంటి మెరిట్ విద్యార్థులు రిజర్వేషన్లు కోటాలో వేయిన తర్వాత అక్కడనే సగం పోతున్నాయంటే వీళ్ళు ఏదైనా కాలేజీ ట్రాన్స్ఫర్ అయితే స్లైడింగ్ జరిగేది ఉంటే ఆ స్లైడింగ్లో ఈ సీటు కూడా పోయిన తర్వాత ఇక ఏముంటాయి? అవసరమైతే ఇక్కడ కూడా రాజకీయాలు మొదలు పెడతారు. ఫస్ట్ మీకు ఎక్కడో సీట్ వస్తుంది, వాళ్ళను నువ్వు మా కాలేజీకి వచ్చేసి అని చెప్పేసి స్లైడింగ్ చేసి ఈ సీట్ అమ్ముకుంటారు. అక్కడ ఉన్నటువంటి వేరే సీట్ను తీసుకొచ్చి ఈడబెట్టి ఈ సీట్ అమ్ముకుంటారు. ఇది యాజమాన్యాలు సీట్లు అమ్ముకోవడం కోసం ప్రతి సంవత్సరం కనీసం 4-5 విద్యార్థులను వేరే కాలేజీలకు షిఫ్ట్ చేసి వీళ్ళు సీట్లు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క సీటు ఇక కోట్లల్లో, ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివేటువంటి పరిస్థితులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండదు. ఎవరు పోతున్నారు మళ్ళీ అని అంటే రిజర్వేషన్ కోటాలో వీళ్ళే పోతున్నారు. వాడు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ వచ్చింది కదా,
ఆ రిజర్వేషన్లు ఉండటం వల్ల మెరిట్ లేనటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్లు అవుతారండి. అని అసలు మెరిట్ లేనటువంటి వీడు చదువుకొని ఎగ్జామ్ రాసి తక్కువ మార్కులు వచ్చిన వాడికి సీట్ ఇస్తున్నారు. అసలు మొత్తానికి ఏం మార్కులు రాకుండా ఫెయిల్ అయినోడు కూడా మేనేజ్మెంట్ కోటాలో వస్తున్నాడు కదా, మరి వాని గురించి నువ్వు మాట్లాడవు. అరే ఎట్లిస్తారు భయ్, మేనేజ్మెంట్ కోటా ఎందుకు ఉంటుంది అని చెప్పేసి ఎవడు మాట్లాడు. రిజర్వేషన్ కోటాలో వీడు పక్కా రిజర్వేషన్ కోటాలో వచ్చిన వాడు మార్కులు తక్కువ వచ్చిన వానికి సీట్ ఇస్తున్నారు. అసలు ఎగ్జామే రాయలేవాడు, వాడు ఎగ్జామ్ రాయాడు, అప్లై చేస్తాడు, ఎగ్జామ్ రాయాడు, వాడు ఫెయిల్ అవుతాడు, వాడు ₹1 కోటి 2 కోట్లు ఎంత కావాలా భయ్ అని చెప్పేసి వాడు నీట్ ఎగ్జామ్లో వానికి సీట్ రాదు, ఏం రాదు, వానికి ర్యాంకు రాదు, వాడు ఫెయిల్ అయినా కూడా వాడు మేనేజ్మెంట్ కోటాలో డాక్టర్ అవుతున్నాడు, ఎంబీబీఎస్ ఎగ్జామ్ కొడుతున్నాడు. మరి వాని గురించి వాడు మాట్లాడేందుకు? ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో వస్తున్న వాళ్ళు ప్రమాదకరమా, రిజర్వేషన్ కోటాలో వస్తున్నటువంటి వాడు ప్రమాదకరమా? వీడు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి తక్కువ మార్కులు వచ్చినవాడు ప్రమాదకరమా, ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాడు ప్రమాదకరమా? ఈ విషయం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇక రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. రిజర్వేషన్ ముచ్చట చాలా పెద్దది, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. రిజర్వేషన్ దాని మీద ఆందోళనను పార్టీ పెట్టి వీళ్ళు కూడా కాక్రోచ్ జనతా పార్టీ లాగా మేము కూడా లేస్తాం కావచ్చు అనుకున్నారు. పాపం ఈ కోవాబన్ ఇష్యూలు కాదక్క, మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే జనాలు అందరు పిచ్చర్లాగా ప్రతిరోజు సపోర్ట్లు కొట్టరు. నరేంద్ర మోడీ కదా కరోనా పోవాలంటే సపోర్ట్లు కొట్టిరా అంటే, కరోనాని సపోర్ట్లు కొట్టేదంటే ఒకటి రోజు కొట్టినట్టు నడిచింది, 2-3 రోజులు వరుస కొట్టేదంటే ప్రపంచ దేశాలన్నీ చూసి నవ్వుకున్నారు. ఇజ్జత్ పోవు దేశంది. లైట్లు బంద్ చేయర్రి కరోనా పోతుంది, గో బ్యాక్ కరోనా అంటే కరోనా పోతుంది, సప్పట్లు కొట్టుర్రి, పల్లాలు కొట్టుర్రి, గుడిలో గంటలు కొట్టుర్రి, ఇంటికాడ ఇంకోటి కొట్టుర్రి, ఎవరిది వాళ్ళు చేతులలో పట్టుకొని సప్పట్లు కొట్టుర్రి అని అంటే నడవది ముచ్చట. జనాలు వాళ్ళకు వాళ్ళు రియలైజ్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఇంట్లో కరోనా పేషెంట్ పెట్టుకొని ఆ కరోనా పేషెంట్ చుట్టూ 10 మంది కూర్చొని సపోర్ట్ కొడితే కరోనా పేషెంట్ ఏం బతకలే. ఇప్పుడు దయచేసి ఈ రకమైనటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడేటువంటి ఆ తెలివి తక్కువ దద్దమ్మలు దయచేసి రిజర్వేషన్ ఎందుకు వచ్చినాయో అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత మిగతా ముచ్చట్లు మాట్లాడాలి.